హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. సో, ఎప్పుడు కూడా హాఫ్ డేస్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే, హాఫ్ డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. సో హ్యాపీ ఆఫ్టర్ 2 ఇయర్స్ వచ్చేసాము. వచ్చింది దానికి ఏంటది? నార్మల్ పులావా? ఇంకేం చేస్తావు? ఓ చికెన్ కర్రీనా? రసం చేసావా? నైస్. హాయ్ చెప్పి. హాయ్. మా మమ్మీ చూసారా ఎన్ని కుక్ చేస్తారో? బోల్డ్ కుక్ చేస్తుంది, ఓపిక. సో ఇక్కడ మమ్మీ అయితే చాలా రకాలు చేసేసారు. పులావ్ చేశారు, గారెలు చేశారు, నా ఫేవరెట్ చికెన్ కర్రీ చేశారు, ఇంకా రైతా, ఇంకా నాకు ఫేవరెట్, మా అందరికీ ఫేవరెట్ మిల్క్ స్వీట్ అనమాట. శివరామ స్వీట్స్ చాలా బాగుంటాయి కదా, ఎస్పెషల్లీ మిల్క్ స్వీట్ దొరకదు కదా యూఎస్లోని, చాలా చాలా బాగుంటుంది. రస్మలై అంటే మాకు చాలా ఇష్టం. సో అది కూడా తెచ్చారనమాట, డాడీ తెచ్చారు. సో నేనైతే మా మమ్మీ ఫుడ్కి చాలా వెయిట్ చేస్తూ ఉంటాను యూఎస్లో ఉండేటప్పుడు, ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా కుక్ చేస్తారు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో యమ్మీ అండ్ డెలిషియస్. పులావ్, చికెన్ కర్రీ అండ్ గారెలు అన్నీ కూడాను చాలా బాగున్నాయి, అమేజింగ్ ఉన్నాయి. చాలా మంచిగా కుక్ చేశారు, చాలా ఓపిక ఎక్కువ, చాలా మంచిగా కుక్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను గారెలు విత్ చికెన్ కర్రీ కూడా ట్రై చేశాను అనమాట. సో హ్యాపీ. ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఫుడ్ తిన్నాను, మమ్మీ చేసిన ఫుడ్ తిన్నాను. యా. How's the food, Sam? Like it? Which is your favorite? Vada and chicken. కూర్చోండి, అమ్మమ్మ ఇక్కడ కూర్చోండి. వెళ్ళి కూర్చో. నెయిల్ పాలిష్ లేవు. నీ బ్యాగ్ చూడు ఎలాగున్నది, ఇందులో లిప్స్టిక్ ఉంటుంది. ఎలాగుంది బ్యాగ్? కలర్ నచ్చిందా? చూసుకో, లిప్స్టిక్ కలర్ చూసుకో. అందులో పెట్టాను, మళ్ళీ స్పాయిల్ అవుతుందేమోనని. ఏ కలర్ ఇదా? ఇదా? ఇంకా బేబీ పింక్ కూడా ఉంది. నువ్వు రాసుకో, నువ్వు పెట్టి చూడు. ఆ కలర్ బాగుందా? బ్రిక్ కలరే. ఇది చాక్లెట్స్. ఈ రెండు నా ఫేవరెట్. ఇది నా ఫేవరెట్. ఇందులో అన్ని రకాలు ఉంటాయి. ఇది కోకోనట్, ఇది చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఇది నట్స్ ఉంటాయి, అలా అనమాట. డిఫరెంట్. ఇది చాలా బాగుంటుంది. ఇందులో నట్స్ ఉంటాయి, కేజల్ నట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. రైట్, ఇక్కడ వేసుకో. నీకు ఇక్కడ వేసుకోవడం కావాలన్నావు కదా, అది సరిపోతుందా లేదా హ్యాండిల్కి? అది కాదు, ఆపోజిట్. ఇలా ఇది కనిపించాలి. అది సరిపోయిందా? అలా పెట్టుకున్నా పర్లేదు, హ్యాండిల్కి పర్లేదు, పెట్టుకున్నా పర్లేదు. చాక్లెట్స్ ఎవరితో ఇస్తావు కదా, చాక్లెట్ అండ్ బిస్కెట్. థ్యాంక్ యూ. తీసి ఓపెన్ చేయండి, ఎలాగుందో. దీనికి వైర్, ఇది ఛార్జింగ్కి. ఇది మోటరోలా మోటో G 5G అనమాట. చూపించండి, ఆన్ అయింది కదా, ఇలా తిప్పి చూపించండి. అగో హాయ్ దే. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవడమే. సో తర్వాత ఫ్యామిలీతో కొంచెం సేపు స్పెండ్ చేసిన తర్వాత షాపింగ్కి వచ్చేసాము. చుడీదార్స్కి ఫస్ట్ వచ్చానమాట. అంటే రోజుకి కొంచెం చుడీదార్స్ షాపింగ్ చేస్తే బాగుంటుంది కాబట్టి అలాగా వస్తూ ఉండేదాన్ని అనమాట. సో మెయిన్ ఈరోజు వచ్చింది శారీస్కిను, ఇంకా లెహెంగా షాపింగ్కి. ఫస్ట్ మా శామీ కోసం చూస్తున్నాను. ఇక్కడైతే ఇండియాలోని లెహెంగాస్ చాలా బాగుంటాయి. అయినా ఏ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయినా ఇక్కడే బాగుంటుంది. నార్మల్గా యూఎస్లోని యాక్చువల్గా DC మా ఏరియాలోనైతే ఓన్లీ ఒకే ఒక షాప్ ఉంది.
యావరేజ్‌గా ఉంటది. అంటే ఇండియాలోని ఇండియన్ డ్రెస్సులు బావుంటాయి కదా! ఎక్కడో కాకుండాను. బట్ ఇక్కడైతే చాలా చాలా బావున్నది. ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది. చాలా ముద్దుగా ఉంది మా శామీకైతే. ఆ కలర్ గానీ, అడుగున పట్టుది గానీ చాలా చాలా బావుంది. అండ్ ఇక్కడ లాంగ్ గౌన్ మీద చున్నీలాగా వచ్చింది. ఇది కూడా చాలా బావుంది. డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్ చూస్తున్నామనమాట. చాలా మంచిగా చూపిస్తారు గూడా ఇండియాలోని. చాలా ఓపికగా అన్నీ గూడాను. ఇదైతే ఈ డ్రెస్ అయితే టెంపుల్‌కి చాలా బావుంటది. జస్ట్ అడుగుతున్నాను తనకు నచ్చిందా లేదా అని. సో, ఫైనల్‌గాను లెహెంగాకనమాట. ఇదేంటంటే మెటీరియల్స్ ఉంటాయి. మన మెటీరియల్ మనకేం నచ్చితే తీసుకొని మనం కుట్టించుకోవచ్చు మనకి నచ్చిన విధంగాను. సో, మేము అది చూస్తున్నాం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్‌వి ట్రై చేసాము. అక్కడ ఏ కలర్స్ బావుంటాయి ఏంటి అనేది. సో, మా శామిక పర్పుల్‌ది నచ్చింది. నాకైతే ఈ బేబీ పింక్ ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది నచ్చింది అనమాట. మాకైతే 2 నచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. జస్ట్ మనం కుట్టించుకోవడమే అనమాట. కుట్టించుకున్న తర్వాత హ్యాపీగా మనం వేసుకోవచ్చు. ఇది గెట్ టుగెదర్‌కి వేసుకుందాం అనుకోని చిన్న పార్టీ ఉన్నది. దానికోసం వేసుకుంటున్నాం అనమాట. కొనుక్కుంటున్నాం ఇది. సో, ఇప్పుడు మేము కుట్టించుకోవాలి. సో, ఇదైతే సేమ్ ప్రిన్సెస్ వైబ్స్ వచ్చింది. నాకు మా శామికి ఇద్దరికీ నచ్చింది. యాక్చువల్లీ ఇద్దరం సేమ్ కలర్ తీసుకుందాం అనుకున్నాము. బట్ మళ్ళీ పింక్ అండ్ పర్పుల్ నచ్చింది అంటే టూ మెనీ ఆప్షన్స్ ఏది తీసుకోవాలో తెలియలేదు. బట్ అయితే తీసుకున్నాం. ఏం తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా ఫన్ అనిపించింది. నాకు చాలా నచ్చింది అవుట్‌ఫిట్స్. ఓహ్ మై గాడ్! మా శామికి అయితే ఎంత ముద్దుగున్నదో ఈ కలర్ అయితే చాలా చాలా బాగున్నది. సో ప్రెటీ. ఇక్కడ కూడా వేసుకోవచ్చు అసలు అంత బాగుంది. సో ఇలా ఉంటదనమాట లెహెంగాస్ మెటీరియల్స్ అన్నీను. ఇందు నుంచి మనం హ్యాపీగా చూస్ చేసుకోవడమే. మనకి ఏ కలర్ సూట్ అయితే అది తీసేసుకొని మనం స్టిచ్చింగ్‌కి ఇచ్చేసుకోవడమే అనమాట. సో, చాలా బావుంటది అవుట్‌కమ్ అనేది. సో, ఇది అవుట్‌కమ్ ఎలా వచ్చిందని నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో, తర్వాత ఆఫ్‌కోర్స్ సారీ షాపింగ్ చేయకపోతే ఎలాగో ఇండియా వచ్చిన తర్వాత కదా! సో, పట్టు సారీస్ తీసుకుందామని చెప్పేసి పట్టు సారీ సెక్షన్‌కి వచ్చామనమాట. సారీస్ అయితే చాలా చాలా బావున్నాయి. అసలు ఏం తీసుకోవాలో తెలీదు. చాలా బావుంది ఈసారి కలెక్షన్. యాక్చువల్లీ లాస్ట్ టైం కంటే ఈసారి నాకు చాలా నచ్చింది. కలర్స్ చాలా బావున్నాయి. చాలా బ్రైట్‌గా ఉంది. ఎస్థెటిక్‌గా ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది చాలా బాగున్నాయి అనమాట. వాళ్ళు కూడా చాలా ఓపికగా మంచిగా చూపించారు. వాళ్ళు మాకు మనం అంటూ ఒక విధంగా వెళ్తాం కదా! వాళ్ళు చూపిస్తారు. చాలా మంచిగా చూపించారు. సో, ఈ పర్పుల్ కలర్ శారీ ఒకటి చాలా నచ్చింది. మా అందరికీ కలర్ అండ్ డిజైన్ నచ్చింది. ఇది మా మమ్మీకి చాలా నచ్చింది. అండ్ నాకు మా శామీకి కూడా నచ్చేసిందనమాట. ఇది మా మమ్మీ కోసం. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ నేను ఈ శారీ చూస్తున్నాననమాట. ఈ మధ్యన ఎంబ్రాయిడరీ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం బయట ఏదైనా బ్లౌజ్‌కి వర్క్ అది చేయించుకుంటే చాలా మనీ అవుతది కదా! బట్ ఆ మనీయే మనం ఇక్కడ పెట్టామనుకోండి మనకి కంప్లీట్ ఇక్కడే వచ్చేస్తదనమాట. పట్టు సారీ విత్ వర్క్డ్ ఆల్రెడీ డిజైన్ చేసిన బ్లౌజ్ అది ఉంటదనమాట. సారీతో పాటు వస్తుంది మనకి హ్యాపీగాను. హ్యాపీగా మనం ఇదే కొనేసుకొని కుట్టించేసుకోవడమే అనమాట. నాకైతే ఇది ఈజీ అనిపించింది. ఇంకా బయట అది ఇచ్చే పని లేకుండా హ్యాపీగా ఇక్కడే నేను ఇలా డిజైన్డ్ ఆల్రెడీ ఉన్న బ్లౌజెస్ కొనేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ చూస్తున్నాను. పట్టు సారీస్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్‌గాను. ఏది తీసుకోవాలో నాకు అసలకి అర్థం కాలేదు. కంచి పట్టు సారీస్ రకరకాలు ఉంటాయి కదా! సో, సేమ్ అలాంటిదే పింక్ అండ్ యెల్లో లాంటిదే ఇక్కడ గ్రీన్ అండ్ పర్పుల్ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ అది వచ్చింది. ఆల్రెడీ డిజైన్డ్. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతది. బట్ మీరు బయట కుట్టించుకుంటారు గదా! దానికంటే ఇదే బెటర్ గదా! అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను. నాకు ఈ రెడ్ కలర్ కూడా చాలా నచ్చింది. సో బ్రైట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ నాకు ఈ కలర్ లేదు. అందుకని నేను చూస్తున్నాననమాట. ఏది తీసుకుందామో అనుకోని టూ మెనీ ఆప్షన్స్ అసలు ఏం తీసుకోవాలో నాకు తెలియలేదు. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. వెరీ ప్రెటీ. సో, నేనెప్పుడు కూడా పట్టు సారీ కొనే ముందు ఒకసారి కట్టించుకొని చూస్తాననమాట. నాకు లుక్ ఎలాగున్నది అనుకోని. నాకు లుక్ అది బావుందనిపిస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాననమాట. ఎప్పుడు అంతే. మళ్ళీ కొనిన తర్వాత ఆ కలర్ మనకి సూట్ కాకపోతే వేస్ట్ అనిపిస్తది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. బావుంది అని అనిపిస్తే అప్పుడు తీసుకుంటాననమాట. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొన్ని సారీస్ అయితే చాలా నచ్చాయి. నేను కొన్ని తీసుకున్నాను. మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నాకైతే అన్నీ నచ్చాయి అనమాట. అంటే ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ అన్నీ నచ్చాయి అనమాట. వీటిలో నేను కొన్ని తీసుకున్నాను. నాకైతే బ్లౌజ్ డిజైన్ చాలా నచ్చింది. వెరీ ప్రెటీ అండ్ గార్జియస్ అనిపించింది అనమాట. డిజైన్స్ చాలా బాగున్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్
మోడల్ బట్ వెరీ ప్రిటీ అనిపించింది. అండ్ మోస్ట్ ఫేవరెట్ నాకు ఈ సారీ అనమాట. అండ్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈజ్ సో ప్రిటీ. అండ్ సారీ మీద కూడా మంచి డిజైన్ లాగా వచ్చింది. ఈ మోడల్లో నాకు ఎప్పుడూ లేదు. సో అందుకని చూస్తున్నాను తీసుకుందామా వద్దా అనుకొని. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ హ్యాపీ ఈ సారీ తోటి. తర్వాత మా మమ్మీకి ఈ సారీ నచ్చింది. నాకు మా శామీకి కూడా నచ్చింది. ఎందుకంటే కలర్ చాలా రేర్ కలర్ కదా, చాలా బాగున్నది కలర్ ఈ పట్టు సారీ. అండ్ ఈ రెడ్ కలర్ది కూడా బాగున్నది. చూస్తున్నాం ఏం తీసుకుందామా అనుకుని. సో పట్టు సారీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ సారీస్కి వచ్చామన్నమాట. అంటే కొంచెం ఫ్యాషన్గా ఏదైనా చూద్దాం అనుకుని ఇక్కడ కూడా సారీస్ చాలా మంచిగా చూపించారు. అన్నీ చూస్తున్నాం అనమాట ఏం తీసుకోవాలి ఏంటి అనుకుని. ఇక్కడైతే ఈ సారీ కూడా చాలా చాలా బాగున్నది. వెరీ ప్రిటీ. అండ్ ఇక్కడేమో మా అమ్మమ్మ కోసం సారీ తీసుకున్నాం అనమాట. మా అమ్మమ్మకి చాలా సింపుల్గా కావాలి, అందుకని చెప్పి మా అమ్మమ్మ కోసం మంచి సారీస్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మాకు ఒక పిక్చర్ ఇచ్చారు, సో నైస్ ఆఫ్ దెమ్. సో ఫైనల్గా ఫుడ్ అనమాట. ఇక్కడ మేము బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము, వెజ్ మంచూరియా. ఓ మై గాడ్, వెజ్ మంచూరియా యూఎస్లో అసలు బాగోదు. వెజ్ మంచూరియా తినాలంటే ఖచ్చితంగా ఇండియాలోనే తినాలి. సో కాబట్టి నేను అస్సలు మిస్ కాను అది ఇండియా వస్తే అనమాట. అఫ్కోర్స్ రవ్వ మసాలా దోశ తినాలి, ఇంకా చికెన్ 65 అండ్ ఎగ్ నూడిల్స్. చికెన్ 65 అయితే కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్. ఇండియాకి యూఎస్కిను మనం కంపేర్ చేయలేము అనమాట. ఎక్కువగా యూఎస్లో కంటే ఇండియాలోని చికెన్ 65 చాలా బాగుంటుంది. బిర్యానీ అఫ్ కోర్స్ చాలా బాగుంటుంది, ఫేమస్ కాబట్టి. ఫుడ్ అయితే అమేజింగ్, సో యమ్మీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.